హలో పీపుల్, వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్. వావ్ ఏమి రుచి. నేను మీ హరీష్. చక్కగా మనం కొత్త వారంలోకి ఎంటర్ అయిపోయాం. ఈ వారం అంతా కూడా మనము ఒక కొత్త దేశానికి సంబంధించిన వివరాలు, విశేషాలతో పాటు ఆ కుజీన్స్ అన్నింటినీ కూడా ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. సో వన్స్ అగైన్ వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్. వావ్ ఏమి రుచి జాపనీస్ వీక్. ఈ జాపనీస్ కుజీన్లో ఫస్ట్ మనం తయారు చేసుకోబోతోంది ఓ చక్కటి స్కీవర్, దాంతోపాటు అకంపనమెంట్ కూడా ఇవ్వబోతున్నాము, రైస్ని. చాలా అద్భుతంగా ఉంటుంది. చికెన్ని సపరేట్గా కుక్ చేసుకోవడము, కుక్ చేసుకున్న చికెన్ని మంచి సాస్లో డిప్ చేయడం అనమాట. ఇదంతా కూడా నిజానికి చెప్పాలంటే ట్రెడిషనల్ కానీ అథెంటిక్ కానీ జాపనీస్ స్టైల్ వాటిల్లో సమ్మిళితమై ఉంటుందన్నమాట. ఈ ఫ్లేవర్స్, ఈ స్టైల్స్ అన్నింటినీ కూడా అలాంటిది మనం ఇప్పుడు తయారు చేసుకోబోతున్నాం. మనం తయారు చేసుకోబోతున్న ఈ డిష్ పేరు ఏంటంటే చికెన్ స్కీవర్స్ విత్ టెరియాకీ సాస్. చికెన్ స్కీవర్స్ విత్ టెరియాకీ సాస్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. స్కీవర్స్ ఒక 2, రైస్ అకంపనమెంట్ కోసం, చికెన్ క్యూబ్స్ కొద్దిగా, క్యాప్సికమ్ ఒక ముక్క, అలాగే తెల్ల నువ్వులు కొద్దిగా, అల్లం, వెల్లుల్లి, ఎల్లో బెల్ పెప్పర్, అలాగే కొద్దిగా పంచదార, సోయా సాస్, ఉల్లిపాయ, ఇంకా కార్న్ఫ్లవర్. ఓకేనా? మనము వంట మొదలు పెట్టేద్దాం. మొదటగా సాస్ కోసం ఏవేవి తయారు చేసుకోవాలో అవి రెడీ చేసుకుందాం. ఒకవైపు సాస్ లైట్గా కుక్ అవుతూ ఉంటుంది, తర్వాత మనం ఫ్రై చేసుకోవచ్చు అన్నమాట. ప్యాన్ పెట్టేసుకున్నా ఫాస్ట్గా ధైర్యంతో. అండ్ నౌ గార్లిక్ ఇంకా జింజర్ చాప్ చేసుకోవాలి. చాలు, నుజ్జు నుజ్జు అయిపోయింది అంతే. గార్లిక్ రెడీ అయింది. అండ్ జింజర్. ఆల్రెడీ వేడైపోయింది. ఇందులో కొద్దిగంత ఆయిల్, ఆయిల్ వేసుకున్న తర్వాత జింజర్ ఇంకా గార్లిక్ వేద్దాం. జింజర్ అండ్ గార్లిక్ వేద్దాం. Now sugar and soya sauce. దీంతో పాటు మరీ చిక్కగా అయిపోకుండా ఒక కప్పుడు వాటర్ కూడా వేస్తున్నా. టూ కప్స్ యాక్చువల్. నెక్స్ట్ ప్రాసెస్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ప్రిపరేషన్ మొదలు పెట్టాం. ఇవేంటంటే స్కీవింగ్ కోసం తయారు చేసుకుంటున్నాము. ఆనియన్ని కూడా కట్ చేసుకొని రేఖలు కావాలి మనకి. సాస్ కొద్దిగా అలా చిక్కబడుతోంది. అండ్ ఎల్లో బెల్ పెప్పర్స్.
కూడా ఒక 4 ముక్కలు చేసుకుందాం. చికెన్ని కొద్దిగా మ్యారినేట్ చేసుకొని స్కీవింగ్ చేసుకుందాం. సో చికెన్, పెప్పర్ ఇంకా సాల్ట్ వేసి మ్యారినేట్ చేస్తాం, ఇంకేం వేయం. మ్యారినేట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక్కొక్క పుల్లకి ఒక్కొక్క ఆకు ఏదో ఒకటి గుచ్చుకొని యథావిధి స్కీవింగ్ చేద్దాం. మొత్తం 1 2 3 4 5 6 7 8 పీసెస్ ఉన్నాయి. 4 ముక్కలు దీనికి, 4 ముక్కలు దానికి సరిపోతుంది. ఇలాగే ఇంకోటి కూడా స్కీవ్ చేసుకుందాం. సాస్ని ఏం చేద్దామంటే కాస్త పక్కన ఉంచుకుందాం, ఇప్పుడే అవసరం లేదు ఇంత పని కాబట్టి. మెయిన్ పెనం పెట్టేసుకొని పెనం కొద్దిగా వేడైన తర్వాత ఆయిల్ వేసి ఫ్రై చేసుకుందాం. కొద్దిగా తెలసరి పెనం, అందుకనే హీట్ అవ్వడం కోసం కాస్త టైం పట్టేస్తుంది. స్కీవింగ్ కోసం చికెన్ ఉంచేసాం. 4 వైపులా తిప్పుతూ కొద్దిగా కుక్ అయిన తర్వాత సాస్ని అప్లై చేస్తున్నాం. ఓకే, ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇది కొద్దిగా వేడి చేసి డైల్యూట్ చేసి సాస్ని ఫిల్టర్ చేసి పెట్టేస్తున్నాం. ఇందాకే చేసాం కాబట్టి థిక్ అయిపోయింది, అందుకని కొద్దిగా డైల్యూట్ చేయడానికి మాత్రమే వాటర్ వేస్తున్నాం. వడపోస్తూ సాస్ని వేస్తున్నాం. ఏమన్నా వేసుకొని ఏమన్నా వండుకొని జాపనీస్ ఐటమ్స్, జాపనీస్ డిషెస్ కనిపించేంది ఫైనల్లో మాత్రం ఇలాగే ఉంటుంది. సోయా సాస్ యాడ్ చేస్తాం కాబట్టి కలర్ అంతా కూడా ఒకటే అయిపోయినట్లుగా బ్రౌన్ కలర్లు కనిపిస్తుంటాయి. బట్ ఇదే ఒక చాలా అద్భుతమైన కలర్, మీకు తెలుసా, చారింగ్ కలర్ తోటి చాక్లెట్ లాగా ఉంటుంది. బట్ అఫ్కోర్స్ కొద్దిగా డిఫరెంట్ టేస్ట్. డన్, డిష్ రెడీ అయిపోయింది. రైస్ అకంపనిమెంట్ కోసం వాడుతున్నాము. అలాగే ఈ మిగిలిన తెల్ల నువ్వులు గార్నిష్లో యూస్ చేస్తాము. ప్రజెంటేషన్లో పెట్టేసి ఎలా ఉందో చూపిస్తాం. చాలా బాగుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, టేస్ట్ కూడా ఉంటుందన్నమాట. ఓకే, ఎక్కువైపోయింది.
నేను దీన్ని తినేసి నెక్స్ట్ డిష్ కోసం ఇంగ్రీడియంట్స్ సెట్ చేసుకొని మీకు కనిపిస్తాను. ఇంగ్రీడియంట్స్ సెట్ అయిపోయాయి. మనం తయారు చేసుకోబోతుంది ఒక నూడిల్ ఐటమ్ అని ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది, ఎందుకంటే అందులో నూడిల్స్ చూసేసి ఉంటారు. నూడిల్స్ అనేది నిజానికి జాపనీస్ కావచ్చు, చైనీస్ కావచ్చు, వీళ్ళందరికీ కూడా అథెంటిక్ డిషెస్ లాగా ఉంటాయన్నమాట. ఇప్పుడు మనం తయారు చేసుకోబోతున్నది కూడా ఒక అథెంటిక్ జాపనీస్ వెరైటీ. దానికి సంబంధించి ఇంకా డీటెయిల్స్ మనం తెలుసుకుందాం. మనం తయారు చేసుకోబోతున్న ఈ డిష్ పేరు ఏంటంటే హిబాచి నూడిల్స్. హిబాచి నూడిల్స్ ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. బెల్ పెప్పర్స్ కొద్దిగా, క్యారెట్, వెల్లుల్లి, సోయా సాస్, బటర్ అంటే వెన్న, ఉల్లిపాయ, తెల్ల నువ్వులు, బెల్లం పొడి, క్యాప్సికమ్ ఎల్లోది కొద్దిగా, పుట్టగొడుగులు, ఇంకా నూడిల్స్. పొయ్యి వెలిగించేసుకున్నాం. ఫస్ట్ ఒక సాస్ ప్యాన్ లాంటిది కానీ సాస్ పాట్ కానీ పెట్టేసుకొని ఇందులో నీళ్లు వేసుకొని నూడిల్స్ని బ్లాంక్ చేసుకోవాలి. వాటర్, ఇందులో కొద్దిగంత సాల్టు, కొద్దిగంత ఆయిల్ వేసుకున్నట్లయితే సీజనింగ్ దాని అంతటదే, అంటే ఉప్పు కూడా పడిపోతుంది కాబట్టి నూడిల్స్ చప్పగా ఉండకుండా ఉంటాయి. రెండోది ఆయిల్ వేస్తే నూడిల్స్ అంటుకుపోకుండా ఒకదానికొకటి విడివిడిగా పొడి పొడిగా ఉంటాయన్నమాట. అలాగే ఇందులో నూడిల్స్ వేస్తాం. అది అలా కుక్ అవుతూ ఉంటుంది కదా, మనకు కావాల్సిన వెజిటబుల్స్ అన్నింటినీ కూడా కట్ చేసుకుందాం. నూడిల్స్ కాబట్టి వెజిటబుల్స్ అన్నీ కూడా జూలియన్స్ లాగా కట్ చేసుకుంటాం, సన్నగా బారుగా. మొదటగా ఎందుకు ఆనవాయితీని డిస్టర్బ్ చేయడం, వెల్లుల్లి ఉల్లి చాప్ చేసుకున్నాం. వెల్లుల్లి చాపింగ్ అయిపోయింది. అండ్ ఉల్లిపాయ, చాప్ చేసిన ఆనియన్స్ అన్నింటినీ పక్కకు తీసేసుకుంటున్నా. కొద్దిగా ఉడకాలి. అండ్ ఎల్లో బెల్ పెప్పర్స్ చాప్ చేసుకుంటాం. ఆనక గ్రీన్, ఇంకా కొద్దిగా ఉడికితేనే బాగుంటుందండి. ఇంకా కొద్దిగా పచ్చిగా ఉన్నాయి. సింపుల్ అల్దంతే స్టైల్ అంటాము. అల్దంతే స్థాయిలో కుక్ అయితే సరిపోతుంది, పూర్తిగా ఉడకాల్సిన అవసరం లేదు. క్యారెట్ అయిపోయింది, ఇది కూడా మనకు కావాల్సిన విధంగా ఉడికిపోయింది.
దీన్ని వడపోసుకుంటాం. అలా వడపోసిన తర్వాత మళ్ళీ అంటుకుపోకుండా కొద్దిగా అంతట్లా పైనుంచి ఆయిల్ వేసి పెట్టేస్తే నూడిల్స్ ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయన్నమాట. ఓకే, లెట్స్ కీప్ ఇట్ aside. ఇప్పుడు ఫ్రైయింగ్ ప్యాన్, పెనము, కొద్దిగా ఆయిల్ అండ్ బటర్. ఓన్లీ బటర్ కూడా వేసుకోవచ్చు. పర్టికులర్గా ఈరోజు మనం చేసుకున్న ఈ డిష్ ఏంటంటే, జనరల్గా చైనీస్ స్టైల్స్ కావచ్చు, జాపనీస్ స్టైల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆయిల్ తోటే కుక్ చేస్తాం ఎక్కువ వరకు. కానీ ఈ నూడిల్స్ మాత్రమే బటరీ ఫ్లేవర్ తోటి బటరీగా ఉంటాయన్నమాట. అందుకని బటర్ యాడ్ చేస్తాం. బటర్ కరిగిన తర్వాత వెల్లుల్లి, తర్వాత ఉల్లి. అలా ఉంటుంది. ఈలోపు మనం కట్ చేయాల్సిన ఒకే ఒక్క ఇంగ్రీడియంట్ మిగిలింది. అదేంటంటే మష్రూమ్ని కూడా కట్ చేసుకుంటాం. ఇప్పుడు క్యారెట్ వేస్తున్నాం. Now green bell peppers and yellow bell peppers. మిగిలిన వెజిటబుల్స్, మష్రూమ్, అవి కూడా వేస్తున్నాం. కొద్దిగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత జాగరీ ఆర్ బెల్లం పొడి, బ్రౌన్ షుగర్ దొరుకుతుందండి ఇవాళ రేపు మార్కెట్లో. ఇదేంటంటే అచ్చంగా బెల్లంలాగా ఉండదు, బ్రౌన్ షుగర్ లాగే ఉంటుంది అనమాట. అంటే కొద్దిగా టేస్ట్, కొంచెం బెల్లం టేస్ట్ ఉంటుంది, కొద్దిగా పంచదార టేస్ట్ ఉంటుంది. అది కూడా వేస్తాం. బెల్లంతో కంపేర్ చేస్తే కాస్త చేదు టచ్ అవుతూ ఉంటుంది దీంట్లో. Now time to add noodles. కదా. Now soya sauce,
అండ్ సాల్ట్ అండ్ పెప్పర్. సాల్ట్ ఇందాకే కొద్దిగా వేసాం కదా, అందుకని ఇప్పుడు చూసుకొని ఇంకొద్దిగంత సాల్ట్, పెప్పర్ బాగానే పడుతుంది, పెప్పర్ వేసుకోవాలి. డన్. డిష్ రెడీ అయిపోయింది. దీని ప్రెజెంటేషన్లో పెట్టి ఎలా ఉందో మీకు చూపిస్తాను. బాగుందండి. బటరీ నూడిల్స్ చాలా చక్కగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.